अब हाय बोलो हाय హాయ్. మొన్న మేము డీమార్ట్కి వెళ్ళినాం. మొన్న ఈవినింగ్ వెళ్ళినాం అనుకుంటా. వెళ్ళి ఏంటి డీమార్ట్ నుంచి ఏమేమి సామాన్లు తీసుకొచ్చినామో మీకు అందరికీ చూపెడదామని ఈ వ్లాగ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ కవర్ కనిపిస్తుందా, ఈ బ్యాగ్, ఈ సంచి చాలా పెద్ద సంచి. కానీ నేను ఇట్లా సగం వరకు మడిచేసరికి చిన్నగా కనిపిస్తుంది. సంచి మొత్తం పట్టాలంటే ఈ కెమెరా సరిపోదు. అందుకే సగం మడిచి చూపిస్తున్నా. యాక్చువల్లీ టైం ఇప్పుడు 2:30 అయింది. మా బాబుని పడుకోమంటే ఎంతకీ పడుకుంటలేడు. నాతో పాటే కనిపిస్తూ ఉంటుండు. సో ఈ ఐటమ్స్తో పాటు మా బాబుని కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చూపిస్తున్నా. హాయ్ बोलो हाय. ठीक है, तुम साइलेंट रहना, क्या भी नहीं बात करना, कैमरा टच नहीं करना, ओके? फोन को टच नहीं करना तुम्हें, టచ్ नहीं करना, ठीक है. మేము డీమార్ట్ నుంచి మేము తీసుకొచ్చిన ఐటమ్స్ ఫస్ట్ చూడండి. ఇట్లా సంచి ఓపెన్ చేసి పెడితే మా బాబు ఏవేవో తను ఆడుకునే ఐటమ్స్ ఏవేవో పిచ్చి ఐటమ్స్ ఇందులో వేసేసిండు. డిస్కో గ్లాసెస్ ఇవి మేము తీసుకోలేదు. తను మా ఇంట్లో ఎక్కడో ఉంటే వెతికి తీసుకొచ్చి ఇందులో పడేసిండు. అన్నీ పిచ్చి ఆటలు. ఫస్ట్ సర్ఫ్ ఎక్సెల్ తీసుకొచ్చినాం. ఏంటి వాషింగ్ మిషన్లో వేసుకోవడానికి లేదు. ఇంతకుముందు వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు వచ్చిన సర్ఫ్ ఎక్సెల్ అయిపోయింది. కాబట్టి దాంట్లో వేయడానికి తీసుకొచ్చిన. దీంతోపాటు ఇలాంటిదే ఇంకొకటి తీసుకొచ్చిన. ఇలాంటి ప్యాకెట్స్ 2 తీసుకొచ్చిన. ఇది ఫస్ట్ ఐటమ్. ఇలాంటిది 2 తీసుకొచ్చిన. ఒకటి బెడ్షీట్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో యూజ్ చేయడానికి, ఇక్కడ కాదు అక్కడ యూజ్ చేయడానికి బెడ్షీట్. డబల్ కట్ బెడ్షీట్ ఇది. మా బెడ్ డబల్ కట్ బెడ్. కంఫర్ట్ సాఫ్ట్ టచ్ ఇది ఒక బాటిల్. డ్రై ఫ్రూట్స్ పిస్తా, బాదం, లైజాయిల్ ఇది ఒకటే అనుకుంటా. ఒకటే తెచ్చిన. నాకు గుర్తున్నంత వరకు ఒకటే తీసుకొచ్చిన. మరి ఇందులో చూస్తే 2 ప్యాకెట్స్ ఉంటే ఉండొచ్చు. కరాచీ బిస్కెట్ ప్యాకెట్స్. ఇది చూస్తే కాదు మా వాడు ఆగడిగా ఆన్ ది స్పాట్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి, ఇక తనకి నిద్రనే పట్టదు. చూడండి పక్కన పెడతా, బట్ చూడండి ఓపెన్ చేసేదాకా తీసుకో. అబ్బో గ్రేట్ అయ్యి పక్కన పెట్టేసిండు, పర్లేదు. ఇది మ్యాగీ మా బాబు కోసమే. మేమైతే ఇలాంటి రసాలు తినాలి. లయన్ డేట్ సిరప్, ఖర్జూర్ ఇది. సోప్స్ సంతూర్. వాల్నట్స్ ఇది కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ మా డాడీ కోసమని అంతే. రెండు టూత్పేస్ట్లు. ఇందులో ఒకటి చిన్న ఫన్నీ విషయం చెప్పాలి. ఇది 2 ఆల్మోస్ట్ మా మమ్మీ వాళ్ళకి ఒక మమ్మీ 3 तुम ये 2 तुम लोग कितने महीना आता, ये 2 तुम लोग कितने महीना आता, 2 महीना. ఇది 2 నెలలు వస్తుంది. ఓన్లీ తుమార్కి ఇచ్చినాయి మమ్మీ. ఓన్లీ తుమార్కి ఇచ్చిన, ఓన్లీ నీకే కదా. మేము ఎక్కువ ఉండము ఇక్కడికి. ఎక్కువ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. ఎప్పుడైనా వచ్చినప్పుడు మేము యూజ్ చేసుకుంటాం. మా అన్నయ్య కూడా ఎక్కువ రాడు. మా అన్నయ్య వాళ్ళు కూడా వేరే ఎలకతుర్తి సైడ్ ఉంటారు. వాళ్ళకి ఇవి
ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ వస్తుంది. ఎందుకంటే మా మమ్మీ ఒక్కతే తోముకుంటుంది. మా డాడీ పళ్ళ పుల్ల క్యాండిడేట్, నో టూత్ పేస్ట్. ఇది అంజీర్. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తెచ్చినాం, ఓన్లీ మా ఫాదర్ కోసం. మేము తక్కువ తింటూ ఉంటాం. ఇది పిస్తానా కాదు, కిస్మిస్ అంటారు కదా, సేమియాలలో అక్కడ ఇక్కడ వేసుకుంటారు. ఇదేమంటారు, కిస్మిస్. కిస్మిస్. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్. తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. సన్ఫ్లవర్ సీడ్స్. हार्पिक इंतमुंదు తీసుకొచ్చింది. आपका कहाँ है मम्मा? आपका कहाँ है? वो लाइजॉल कहाँ है? तुम पकड़ लिए ना लाइजॉल? యా నేను చెప్పినా కదా, రెండు తీసుకొచ్చినా. నాకు తెలిసిన ప్రకారం 2 అనుకున్నా. ఇది హార్పిక్, ఇదేమో లైజాల్. మా దగ్గర మేము ఎక్కువ యూజ్ చేయం గోదావరికాయలో. కాకపోతే మమ్మీ వాళ్ళు మొత్తం మార్బల్ బండలే అన్నట్టు, మార్బల్స్. సో వీళ్ళకే ఎక్కువ యూజ్ అవుతుంది, మేము తక్కువ. కాజా, ఐ మీన్ తెలుగులో వీటిని జీడిపప్పు అంటారు కదా, జీడిపప్పేనా తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. కింద మీరు కామెంట్ సెక్షన్లో మీరే చెప్పండి. ఇది కాజా అంటారు హిందీలో అయితే. కాజాకు తెలుగు మే క్యా బోల్తే మమ్మీ? మా మమ్మీ కూడా తెలియదంట. వాటే సీన్, వాటే టాలెంట్. ఇది త్రిబ్లెక్స్, అందరూ తెలిసిందే, సర్ఫ్ ప్యాకెట్. దీన్ని వాషింగ్ మిషన్లో వెయ్యరు. బట్ మా మమ్మీ చిన్నపిల్లల డ్రెస్సెస్ ఉంటుంది కదా, అవి క్లీన్ చేయడానికి, అవి ఉతకడానికి మాత్రమే మేము దీన్ని జనరల్గా దానికే యూజ్ చేస్తాం. వాషింగ్ మిషన్లో అయితే వేయము, ఓన్లీ మా పిల్లల బట్టల కోసమే, వీళ్ళకు. ఇవి పంకిన్ సీడ్స్. వీటిని ఇది కూడా వాల్నట్సే. మా డాడీ మర్చిపోయి 2 ప్యాకెట్స్ వేసిండేమో, మర్చిపోయి వేసిండు. జనరల్గా ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఒక్కొక్క ప్యాకెట్ తెచ్చుకుంటాం. ఆ ఒక్కొక్క ప్యాకెట్ కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ వస్తుంది. ఒకవేళ అయిపోయినా కూడా వెళ్ళి తీసుకోవచ్చు. మాకు డిమార్ట్ దగ్గరే, కరీంనగర్లో మాకు దగ్గరనే ఉంటుంది. కొంచెం ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్ అంతే. ఇది గోల్డ్ సోప్. ఇది చాలా బెటరు, అంటే చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చాలా బెటరు. నాకు 4 మంత్స్ బాబు ఉన్నాడు కాబట్టి మేము బేబీ సోప్స్ అవి మా పెద్ద కొడుకు టైంలో కూడా మేము బేబీ సోప్స్ ఏం వాడలేదు. ఇదే మైసూర్ శాండిల్ మైసూర్ శాండిల్ కానీ గోల్డ్ ఫ్లేవర్. ఇది పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటిదంటే, చిన్నపిల్లలకి వాళ్ళు 3-4 మంత్స్ ఉన్న బేబీస్ వాళ్ళకి కళ్ళు ముయ్యరు కదా, తెరిచినా కూడా ఇది సబ్బు లోపలికి వెళ్ళినా కూడా, కంటి లోపలికి వెళ్ళినా కూడా ఎలాంటి మండడం సైలెంట్ రేవనమ్మమ్మ, సైలెంట్ రేవ్, మండడం కానీ ఏం జరగదు. కూల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఈ సోప్ పెట్టుకోవచ్చు, పర్లేదు. వైట్ స్కిన్ మంచిగానే ఉంటుంది. స్కిన్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పోతుంది. మా మమ్మీ అయితే ఇదే ట్రై చేస్తుంది, ఇదే పెట్టుకుంటుంది. ఇప్పుడు మా చిన్న బాబు కూడా ఇదే పెడుతుంది. ఇగో చూసిందా, వీళ్ళకి ఎంత చెప్పినా అంతే. అందుకే ఇట్లా ఈ సంచి పట్టుకుంటే చాలు, ఇలా ఏముందో తినడానికి ఏముందో అనుకొని నేను ఈ సంచి ఓపెన్ చేస్తా అనేసరికి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఆఫ్టర్నూన్ ఇప్పుడు 3:30 అవుతుంది. ఈ టైంకి రోజు తను పడుకుంటాడు. పడుకోకుండా నా పక్కన ఉండంటే ఇలాంటిది ఏదన్నా వేయాలంటే, ఇలాంటి బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఏమన్నా ఉంటాయేమో తీసుకుందాం. ఇండివిజువల్గా అడిగితే మమ్మీ ఇయ్యేది, మళ్ళీ ఇట్లా తీసుకుంటేనే గుంపులో పోయిందా అన్నట్టు ఇట్లా తీసుకుంటేనే బెటర్ అన్నట్టు తన ఐడియా అన్నట్టు. అందుకే నిద్ర మానుకొని మరి ఇక్కడ కూర్చున్నాడు. నికాలకి దేనా అయితే మరి కాబో చూసిన్లా. మనం ఎంత చెప్పినా గంతే, తినద్దు, దూరం ఉండాలి ఎంత చెప్పినా కూడా గంతే. యాక్చువల్లీ నేను తీసుకునే దాన్ని కాదు, కాకపోతే దాని బయట ఏంటిది క్రీమ్ బిస్కెట్స్, బోన్స్ క్రీమ్ అని,
ఏదో ఉంటాయి కదా ఆరెంజ్ సంథింగ్ ఓరియో బిస్కెట్స్ అని క్రీమ్ బిస్కెట్స్ అవి తింటుండు. ఇవి కూడా పెద్ద అంత హెల్త్కి మంచిది కాదు, కానీ ఏదో పాలల్లో వేసుకొని ఒకటో రెండో తింటాడు. అంతవరకు ఆపేయాలి అన్నాడు. నేను తీసుకున్నా, బట్ మన క్యాండిడేట్ ఆగేటట్టు లేడు. बाद में निकालते, अब नहीं निकालते, बाद में तुम इवनिंग दूध पीते ना जब निकालते. ओके, अब नको पकड़ो. దిస్ ఈజ్ కిచెన్ ఐటమ్స్. ఇది మినప్పప్పు, ఇది 2 kgs ప్యాకెట్. అమౌంట్ ఎంత ఏదో గుర్తుకులేదు. ఆల్మోస్ట్ టోటల్ బిల్ అయితే ఒక 7,000 వరకు అయింది. అంతా మా డాడీ పాకెట్ చిల్లు చేయడమే, మనదేం లేదు. ఇది 5 kgs. లోపల ఏముంది? యా, బాస్మతి రైస్. ఐ మీన్ బిర్యానీ చేసుకుంటారు కదా, అవే రైస్ ఇవి. బాస్మతి, ఇట్స్ కాల్డ్ బాస్మతి రైస్. ఇవి 5 kgs ఉంది. మేము 5 kgs కాదు 15 kgs తీసుకొచ్చినా కూడా మాకు తక్కువనే. ముస్లిమ్స్ కాబట్టి మంచిగానే ఉంటుంది ముక్క. నై నికాల్తే. ఇవి పల్లీలు, ఇవి పల్లీల ప్యాకెట్కి చిల్లు పడింది చూడండి. ఇంకా బెటర్, అంతా కూడా ఇందులోనే పడ్డాయి, బయట పడలేదు. ఇవి కూడా 2 kgs. ఇది 2 kgs కవర్. డిమార్ట్లో కవర్స్ 2 kg 1 kg 5 kgs కవర్స్ కూడా ఇట్లా మెన్షన్ చేసి ఉంటుంది. అందులో ఇది 2 kg కవర్. ఇక్కడ పెట్టేద్దాం వీటిని. సో క్లోజ్ అయిపోయింది, ఏం లేదు. సో డీమార్ట్కి వెళ్ళైతే మేము మొత్తంగా అసలు మా మమ్మీ వాళ్ళు ఒక 6 months బ్యాక్ ఏమో వెళ్ళిళ్ళు. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, మా అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నా కోసమనే వెళ్ళిళ్ళు. బట్ నేనేం తెచ్చుకోలేదు. మా మమ్మీ వాళ్ళే ఈ ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నారు. మేము డ్రై ఫ్రూట్స్ ఆర్ బిస్కెట్ ప్యాకెట్స్ ఓన్లీ. బిస్కెట్స్ లవర్స్ మై కిడ్స్, అందుకని నేను ఇలాగలేనా. బాయ్ బోలో, బాయ్. సబ్స్క్రైబ్. ఇదే ఇప్పటి వ్లాగ్. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ కర్లో బోలో, లైక్ కరో. ఓకే, బాయ్ బోలో, బాయ్.